నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ. నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా మాకు పెరగాలి. అలాగే నేమ్ అండ్ ఫేమ్ పెరిగితే గనక ఇక రానివంటూ ఏమీ ఉండవు. డబ్బు వస్తుంది, ముందు మర్యాద వస్తుంది, తర్వాత పరపతి పెరుగుతుంది డెఫినెట్ గా. సో పేరు ప్రఖ్యాతలు పెరగాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, అవి మంచి పేరు ప్రఖ్యాతలు అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి ఈ పేరు ప్రఖ్యాతలు పెరగాలి అని అనుకుంటే గనక ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇది మాత్రం 100%. మర్యాద ఇవ్వు, మర్యాద పుచ్చుకో. దీన్ని ఇదొకటి. అండ్ మీ ప్రవర్తన అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటే గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా సార్, ఇది ఓకే. కానీ మన మనసులో కూడా మర్యాద అదే ఉద్దేశంగా ఉండాలి. బయటికి ఏదో అందంగా చిరునవ్వుతో మాట్లాడి మనసులో ఒక గూడు కట్టేసుకుంటే అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల 100% నెగిటివ్ చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఖచ్చితంగా కూడా మీరు ఓపెన్ అంటే ఏదున్నా కూడా ప్యూర్ హార్ట్ గా ఉండండి అని ప్రతి వీడియోలో నేను చెప్తాను. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటేనే అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా కూడా పేరు ప్రఖ్యాతలు అంటే సూర్యుడే. సూర్య భగవానుడు మాత్రమే మీకు ఒక హోదాను తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కానీ, లేదా మీ మాట విధానం కానీ, లేదా మీ యొక్క యాటిట్యూడ్ సూర్యుడే. సూర్యుడు మీకు మంచి మంచి స్థానాలలో ఉన్న, సూర్యుడు ఉచ్చబొందిన మీకు చక్కటి ప్రవర్తన ఉంటుంది. అదే సూర్యుడు సప్తమాతో నీచపడిపోయి ఉన్న, లేదా 2వ స్థానంలో నీచబడిపోయి ఉన్న, మాటలతో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల పేరు ప్రఖ్యాతల అటు తర్వాత అసలు మీకు ఉన్న పేరే నాశనం అయిపోతుంది. పలానా వ్యక్తి అబ్బో వద్దు అని పేరు అది ఇవ్వకంటారు. ఇక్కడ ఎవరికైనా కూడా, ఎవరి జీవితంలో అయినా కూడా వారికి నచ్చేది ఒకటే, వారి పేరు. 100% చచ్చిన తర్వాత కూడా ఉండేది అదే. కనుక ఎవరికైనా నచ్చింది అంటే ముందు వారి పేరు తర్వాతనే మరొకటి కావచ్చు నాకు తెలిసి. కనుక అలాంటి పేరును, మన పేరు ఒకటి, వేరే ఎక్కడో వేరే పేరు వచ్చినా కూడా మనకు ఒక ఫీలింగ్ అనేటువంటిది వేరే ఉంటుంది. మనకు సంబంధించినటువంటి పేరు గల వ్యక్తి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించిన, ఒక గొప్ప స్థానంలో ఉన్నా కూడా మనకేదో తెలియని ఒక ఫీలింగ్, మనం కూడా సాధించాలి అని. అయితే ఇక్కడ మీరు కళ అనేటువంటిది ముందు నుంచి అద్భుతంగా ఉండాలి. లేదు నేను మీరు చేసేటువంటి ఫీల్డ్ కానీ, ఏదో మీరున్నారు, మీరు ఉండేటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు పుట్టినటువంటి ఇల్లా, లేదా మరొకట మీరు ఉండేటువంటి సమాజమా, అది ఏదైనా మీరు మార్చుకునేటువంటి సత్తా మాత్రం మీకు ఉంది. ఎందరా తప్పకుండా మీరు కొంచెం ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీరు ఇందాక చెప్పినట్టుగా, ఒకవేళ మన గ్రహస్థితి రీత్యా సూర్యుడు మీరన్నట్టుగా నీచబడినా, లేకపోతే ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండి మనకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటే, మరి ఇప్పుడు మీరు చెప్పేటటువంటి విధానం డెఫినెట్ గా ఆయన అనుగ్రహానికి మనం పాత్రలం అవుతామా? తప్పకుండా మారుతుంది అంటారా? ఖచ్చితంగా. అయితే ఇక్కడ సూర్యుడు ఒకటి చెప్పాము, రెండవది గురువు. ఇద్దరు బాగుండాలి జాతకం. సూర్యుడు గురువు బాగుంటే మిగిలినవి అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి, పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కనుక గురువు అంటే ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మికం. సూర్యుడు అన్నా కూడా ఆధ్యాత్మికమే, కానీ కొంచెము మాస్. కనుక ఇప్పుడు ఎండ బాగా కొడితే ఎట్లుంటది, చిరాకు ఉంటుంది. కనుక అదే విధంగా సూర్యుడు మీ జాతకంలో కొంత బాగా లేకున్నా, ఆ దశ అంతర్దశలో వచ్చినా కూడా హార్ట్ బీటే ఎక్కువ కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, చిరాకు ఉంటుంది. కనుక మరి చక్కటి పేరు ప్రఖ్యాతలు రావాలంటే ముందుగా మీరు మౌన వ్రతాన్ని పాటించాలి.
ఎందుకు అంటే ఎంత సైలెన్స్ గా ఉంటే అంత మంచి పేరు అయితే ఉంటుంది. ఇది మాత్రం గన్ షాట్. Right. ఇందులో అణిగి మణిగి అంటే ప్రతిసారి అణిగి మణిగా అనేది కాదు. మనది మనం తగ్గించుకుంటేనే ఖచ్చితంగా కూడా రేపటి కాలంలో మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. కానీ ఇక మీరు పేరు ప్రఖ్యాతలు, ఇప్పుడు రాజకీయవేత్తలలో మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, లేదా ఏదైనా షాపు, పలానా షాప్ పేరు ఇది, ఈ షాపుకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి. అసలు ఎవరికైనా మంచి పేరు ఉండాలి కదా. అవును. ఒక గృహిణికి కూడా మంచి పేరు అవసరం అవును. కదా. ఇరుగు పొరుగు వాళ్ళు మనతో సఖ్యంగా ఉండాలి అంటే ఆవిడ మంచి ఆవిడండి అనే మాట మనం తెచ్చుకోవాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా. నోరు మంచిదైతే ఊరు మంచిదైంది అన్నట్టు మంచి పేరు ఎవరికైనా అవసరమే. అవసరం. రైట్. అయితే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం చెప్పాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా జాబులో కూడా పేరు ప్రఖ్యాతలు రావాలన్నా కూడా మీరు ఈ యొక్క ఎలిఫెంట్ బొమ్మను మనం చూపించేటువంటి యొక్క ఎలిఫెంట్ బొమ్మ, ఈ యొక్క ఎలిఫెంట్ బొమ్మ ఏదైతే ఉందో సిల్వర్ కలర్ లో ఉండేటువంటి ఎలిఫెంట్ బొమ్మను మీరు నార్త్ డైరెక్షన్ లో, అంటే ఉత్తరం వైపుగా ఉండేటువంటి గోడకు అతికించేటువంటి ప్రయత్నం చేయండి. లేదా విగ్రహం ఉన్నా అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మాకు చెట్లు ఏమైనా ఉన్నాయి అనుకున్నా కూడా మనీ ప్లాంట్, అద్భుతం, ఇది వాస్తవానికి అద్భుతం. మనీ ప్లాంట్ చెట్టు పెట్టేసి, అంటే అదే ఒక కుండీలో కానీ పెట్టిన తర్వాత కొంత ఆ మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని కాస్త మీరు అటు ఇటు అనేసి అందులో ఒక 6 కాయిన్స్ వేయండి. 6 కాయిన్స్ ఆ మట్టిలో వేసేసి కొన్ని బియ్యము, కొన్ని పెసర్లు వేయండి. పెసరపప్పు లేదా పెసర్లు, అంతే. పెసరపప్పు కాకుండా పెసర్లు, గుండు పెసర్లు. మళ్ళీ వాటిని పూడ్చిపెట్టేయాలా? జనరల్ గా వేసి పెట్టండి అంతే. మళ్ళీ వాటి మీద మట్టేసేయడాలు ఏం అవసరం? లైట్ గా మట్టిని అటు ఇటు అని అందులో వేసేసే. పెసల నుంచి అయితే మొలకలు ఎత్తుతాయి డెఫినెట్ గా. ఓకే, ఉన్నా పర్వాలేదు, వచ్చినా పర్వాలేదు. గురువారం రోజు చేయాలి. గురువారం రోజు గురుహోర లేదా 9-10 ప్రాంతంలో చేయండి. ఎందుకంటే గురుహోర అనేటువంటిది మనకు ఉదయము 5:40 నుండి 5:60 ఉంటుంది. 5:40 నుండి 6:40 దాకా ఉంటుంది. ఆ సమయంలో చేయండి. రైట్. ఖచ్చితంగా ఇలా చేసుకుని, అలాగే ఏనుగు బొమ్మలు ఇప్పుడు అది పోస్టర్ రూపంలో చేసుకోవాలనుకుంటే పోస్టర్ రూపానికి ఉత్తరం వైపు గోడకు పెట్టేయాలి. అంతే. రైట్ అండి. లేదు ఒకవేళ బొమ్మే దొరుకుతుందంటే లోహం ఏది తీసుకోవాలండి? ఏ లోహం ఉంది పెట్టుకోవచ్చు? అల్యూమినియం దొరుకుతుంది. అల్యూమినియం అయినా పర్వాలేదు. అల్యూమినియం, జర్మన్ సిల్వర్ సంథింగ్ అది ఉండండి, నాకు అది కరెక్ట్. ఏదైనా తీసుకోండి, మనకు కావాల్సిన సబ్జెక్ట్ అది, అంతే. రైట్. అయితే ఉత్తరానికి అని అంటే ఉత్తరాన్ని చూస్తున్నా అండి, లేకపోతే ఎట్లా? దక్షిణానికి పెట్టి ఉత్తరాన్ని చూస్తున్నా, లేకపోతే ఉత్తరానికి పెట్టి దక్షిణానికి చూస్తున్నా? మనకి ఇంట్లో నుండి లోపల మనకు ఏనుగు మనకు లోపలికి వస్తున్నట్టుగా అంటే దక్షిణాన్ని చూస్తున్నట్టుగా ఉత్తరానికే పెడతారు, దక్షిణాన్ని చూస్తున్నట్టుగా. ఒకవేళ సౌత్ లో ఉన్నట్టయితే సౌత్ లో పెడితే ఉత్తరాన్ని చూస్తుంది. రైట్ అండి, అంతేనా? బ్యూటిఫుల్. ఆ విధంగా మనం చేస్తే ఇంట్లో డబ్బులు వస్తాయి. రైట్. రైట్ అండి, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ్.